ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. సుమారు 2 లక్షలకు పైగా భక్తులు ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు మొక్కుకున్నారు. కొంతమంది బోనాలు సమర్పించారు, కొంతమంది తలైనాలు సమర్పించారు, మరికొంతమంది ఓడి బియ్యాన్ని సమర్పించారు. టేకులగడ్డ నుంచి జాతీయ రహదారి వరకు కార్లు, వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బంది జరిగింది. 60,000 మంది వస్తారని ఊహించిన అధికారులకు 2 లక్షల పైగా జనం రావడంతో సౌకర్యాలు లేమితో కొంత మేరకు ఇబ్బంది గురయ్యారు. 2 గంటల వరకు 2 కిలోమీటర్లు వాహనాలు నడవలేని పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 250 రూపాయల దర్శనము, 500 రూపాయల దర్శనము కల్పించారు. దీంతో వివిఐపీలు దర్శనం తొందరగా జరిగింది. 500 దర్శనం ఉండడంతో చాలామంది టికెట్లు తీసుకొని వెళ్ళారు. మాఘ అమావాస్య పురస్కరించుకొని మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవిలు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం మాఘ ఉత్సవాలను ఆలయ కార్యనిర్వాహక చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు భక్తులకు అందించారు. భక్తులు స్నానమాచరించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హైదరాబాద్, కామారెడ్డి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర జిల్లాల నుంచి దాదాపుగా 2.5 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చారు. వాహనాల్లో తరలి వచ్చి మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఏడుపాయల మంజీరా పుణ్యస్నానాలు ఆచరించి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వయంభుగా వెలిసిన దుర్గాదేవిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని వేలాది మంది వచ్చారు. ఆలయార్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అతి సుందరంగా ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, మంగళారతులు, పంచామృత విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు అమ్మవారికి ఓడిబియ్యం, తలనీళ్ళు సందర్భంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు భక్తులు అమ్మవారికి బోనాల ముందు డప్పు చప్పులతో నృత్యాలు చేశారు. మహా స్నానం ఆచరించడానికి 4 చక్రాల వాహనదారులకు తిప్పలు తప్పలేవు. అమ్మవారి పరిధిలో మంజీరాదిపాయలో మహా స్నానం ఆచరించడానికి వెళ్తే వాహనాల పార్కింగ్ స్థలం నుండి కిలోమీటర్ మేర నిలుపుదల చేసి కాలినడకన ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 4 చక్రాల వాహనాల ఆలయ పరిసర ప్రాంతాలు అనుమతిస్తే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన పోలీసులు నాగసాన్పల్లి వైపు, చెల్మలకుంట వైపు, పోతంశెట్టిపల్లి వైపు ఏడుపాయలకు చేసిన భక్తులకు రెండో బ్రిడ్జి సమీపంలో వాహనాలను నిలుపుదల చేశారు. పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. కానీ వాహనాలు నిలుపుదల చేసిన భక్తులు పోతంశెట్టిపల్లి రెండో బ్రిడ్జి వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం కిలోమీటర్ పైగా నడవాల్సి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారులు పట్టింపు లేకుండా వివరించడంతో కామాన్ నుండి వచ్చే వాహనదారులు కాలినడకన శరణ్యంగా అయింది. అసలే బాణుడు ప్రతాపానికి ఎండలు తీవ్రరూపంగా దాల్చడంతో కాలినడకన భక్తులు తాగునీటికి వసతి లేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు టికెట్ ధరను ఇష్టానికి పెంచడంతో అమ్మవారి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తులకు శతకోపం పెట్టారు. ప్రతిరోజు ప్రత్యేక దర్శనం 100 రూపాయలు కాగా ఉత్సవాల సందర్భంగా 250, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలు పెట్టి 500 దర్శనం వారికి ఆలయం ముందు ఆశీర్వచనంతో పాటు 20 రూపాయల కనువ కప్పి చేతితో లడ్డు పెట్టి భక్తిని సొమ్ము చేసుకున్నారు. అయితే మగ స్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని గ్రహించిన ఆలయ చంద్రశేఖర్ ధరలు మాత్రం 100, 250, 500 రూపాయలు పెంచి భక్తులకు శతకోపం పెట్టారు. మాఘ అమావాస్య
పురస్కృత మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మంచునాగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 7 చేరుకోగా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆలయ మర్యాదలు స్వాగతం పలికారు. దుర్గామాత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో చంద్రశేఖర్ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మాఘ స్నానాల ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈవో చంద్రశేఖర్కు సూచించారు. మాఘ స్నానాల కోసం ఏర్పాటు చేసిన షవర్ బాతులు ఉత్సవ విగ్రహాలను తలపించాయి. ఆలయ పరిసర ప్రాంతాల వద్ద స్నాన జల్లు షవర్ బాతులు ఏర్పాటు చేయకపోవడంతో ఆలయం ముందు 7 పాయల్లో స్నానాలు ఆచరించిన భక్తులు ఇబ్బంది పడ్డారు. చెక్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన షవర్ బాతులు పనిచేస్తున్నాయి. ఆలయం ముందు షవర్ బాతులు పనిచేయలేదు. దీంతో మహిళలు, చిన్నపిల్లలు స్నానమాచరించిన తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. నిర్లక్ష్యానికి విద్యుత్ బోర్డు మాఘ స్నానాలకు జరుగుతున్న వచ్చిన అధికారులు చేసిన విద్యుత్ బోర్డు సరఫరాలో అభద్రతతో వదిలివేయడం మూలంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆలయ గర్భగుడి పక్కన ప్రత్యేక దర్శన క్యూ లైన్ వద్ద ఆలయానికి విద్యుత్ సరఫరా చేసే బోర్డు, విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇచ్చే బోర్డు తలుపు బిగించగా వదిలివేయడం మూలంగా విద్యుత్ వైర్లు షామియాల యమపాశాల్లో దర్శనమిచ్చాయి. ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తుల దృష్టి మరింత ప్రమాదం సంభవించే విధంగా దర్శనమిచ్చాయి. అమ్మవారి దర్శించుకునే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అధికారుల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నాయి. అందరు వచ్చారా? ఏమైంది మరి మధ్యలో అదే గిడ కొడదాము ఏ గిడ ఉందంటే Hello, can you పోనీ
ఇక్కడ బౌలర్స్ ఉంటాయి. దయచేసి ఫుడ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గైడ్స్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తాం. టెంపుల్ తరఫు నుంచి కూడా స్విమ్మర్స్ పెట్టడం జరిగింది. దయచేసి లోతు తెలియని చోట